గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో రియల్ మూసీ బత్ పునరుజ్జీవం కాదు, కమర్షియల్ కూపం. మూసీ సుందరీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో రేవంత్ సర్కార్ సుస్పష్టం చేసింది. ప్రాజెక్టు కార్యకలాపాల్లో కమర్షియలైజేషన్ ఒకటని పీపీఆర్లో తేట తెల్లం. ఫైనాన్స్ ఎలిమెంట్ సెక్షన్ 8(b)లో 2 సార్లు రియల్ ఎస్టేట్ ప్రస్తావన. పేదలను తరలించి మూసీ పరివాహకం కార్పొరేట్కు కట్టబెట్టేలా పథక రచన. అందుకే ఎఫ్టీఎల్ బఫర్లోని పేద మధ్యతరగతి కుటుంబాల తరలింపు. నది పొడవునా రియల్ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తుందా అన్నటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ కోసం సర్కార్ ప్రణాళికలు, వరల్డ్ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్తో గుట్టు రట్టు. సో అది మూసీ పునరుజ్జీవం చేస్తాం, మూసీ సుందరీకరణ చేస్తాం, లేదా మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని బాగు చేస్తాం. దాంట్లో భాగంగా అక్కడ వ్యాపార కార్యకలాపాలు డెవలప్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ దాంతో కాదు, వ్యాపారం వెనుక ఉన్నదే అసలు వ్యాపారం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా క్లియర్ కట్గా వరల్డ్ బ్యాంక్కి ఇచ్చినటువంటి పీపీఆర్తో ఈ గుట్టు రట్టు అయిపోయింది. సో అక్కడ కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసమే, అంటే కొన్ని వేల కోట్ల రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవాళ మూసీ పునరుజ్జీవాన్ని, లేదా మూసీ సుందరీకరణను, లేదా మూసీ బ్యూటిఫికేషన్, అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అనేది సర్వత్రా విమర్శ వస్తున్నా కూడా ప్రభుత్వం ముందుకే సాగుతోంది. టోటల్గా రియల్ ఎస్టేట్ దందా, కొన్ని వేల కోట్ల భూ దందా మూసీ పరివాహక పరిసర ప్రాంతాల్లో జరగబోతోంది అనేది సుస్పష్టమవుతోంది. గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హై డ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానని స్పష్టమైంది. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారు కాకుండానే నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది. దాదాపుగా 16,000 ఇండ్ల వరకు రెడ్ మార్కింగ్ చేసినటువంటి అధికారులు అందులో 170 ఇండ్లకు పైగా కూల్చివేశారు. దీంతోపాటు మిగతా నివాసాల కూల్చివేతలకు కూడా భారీ ఎత్తున రంగం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున రావడంతో పురోగతిలో స్తబ్దత నెలకొంది. దీనికి అదనంగా ఏకంగా 150,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మూసీ నది పరివాహకంలో ఏం జరగబోతోంది అంటూ తెలంగాణ సమాజం ఒక్కసారిగా అవాక్కైంది. సో మొత్తం రియల్ ఎస్టేట్ దందా సాగబోతుంది అనేది చాలా క్లియర్గా ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ నివేదికలో తేట తెల్లమైనటువంటి విషయం. మూసీ నదికి పునరుజ్జీవం తేవడం, తద్వారా దిగువ నల్లగొండ జిల్లా రైతులను మురికి మూసీ నుంచి విముక్తి కల్పించడం. కాంగ్రెస్ సర్కారు చెబుతున్న ఈ మాటలన్నీ ఒట్టిబూటకమని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో జీవనదిని మురికి కూపంలా మారిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రియల్ కూపంగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తొలుత థేమ్స్ తరహాలో అభివృద్ధి అంటూ మూసీ సుందరీకరణ రాగాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరకు దక్షిణ కొరియాలోని చుంగ్చైచున్ అనే పిల్ల కాలువ పక్కన ఉన్న ఆకాశ హరిబాల్ని చూపించింది. ఇందుకు మరింత బలాన్ని చేకూర్చేలా ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో భారీ ఎత్తున రియల్ పెట్టుబడుల్ని ఆకర్షిస్తామని పేర్కొనడంతో రేవంత్ సర్కార్ చెబుతున్న పునరుజ్జీవన కథలన్నీ కట్టు కథలేనని తేలిపోయింది. జీవనదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం వరకు సరే, కానీ ఆ సాకుతో పేద మధ్యతరగతిని పరివాహకం నుంచి వెళ్ళగొట్టేది అక్కడ రియల్ ఎస్టేట్ దందా కోసమా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ కాదు 150,000 కోట్ల ప్రశ్న అని వార్త చూస్తున్నాం. 1.50 లక్షల కోట్లు, దాంట్లో 150,000 కోట్లు సీఎం చెబుతున్నట్టు ప్రాజెక్టు వ్యయం. ఇప్పటి వరకు కూల్చిన ఇండ్లు 170. సో మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపుగా 170 ఇండ్లను కూల్చేసి అక్కడి నుంచి వాళ్ళను ఉన్నపలంగా బయటికి పంపించేశారు. 16,000 మూసీ తీరంలోని కూల్చివేత కోసం రెడ్ మార్కింగ్ చేసినటువంటి ఇండ్లు. సో మూసీ బాధితుల గోడు మనం చూస్తున్నాం. ఆ రోజు ఆ మధ్యలో మూసీ పరివాహక ప్రాంతంలోని దాదాపు 170 ఇండ్లు కూల్చివేస్తే ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ బతుకులు ఉన్నపలంగా రోడ్డున పడ్డాయి. మేము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ మేము ఉంటున్నాం, ఉన్నపలంగా మా జీవితాలని, మా బతుకుల్ని బుగ్గి చేసింది ప్రభుత్వం అంటూ వాళ్ళు ఎంత రోధిస్తున్నటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. సో ఇట్లా మూసీ ప్రాజెక్టు వెనుక ఉన్నది ప్రభుత్వం చెప్పేది ఒకటైతే, ప్రభుత్వం చెప్తున్న మాట వెనకాల రియల్ ఎస్టేట్ దందా ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం. పేదల ఇళ్ల కూల్చివేతకు పచ్చ జెండా ఊపుతుందా? మూసీ ప్రాజెక్టులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ సర్కార్ ప్రపంచ బ్యాంకు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణాన్ని తీసుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1,763 కోట్లు కలిపి రానున్న 7 ఏళ్లలో ఖర్చు చేస్తామని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో పేర్కొంది. దీంతో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మూసీ ప్రాజెక్టుకు
సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మెయిన్ హార్ట్ కన్సార్టియం ద్వారా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ డిపిఆర్ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. డిపిఆర్ పూర్తయిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలు, పునరావాసం వంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ప్రాథమిక నివేదికలో గుట్టురట్టు మూసీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తద్వారా మూసీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంటుంది. కానీ కొన్ని రోజుల కిందట ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన ప్రపంచ బ్యాంకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ అసలు ఉద్దేశం ఏంటో గుట్టు రట్టయింది. నిర్మాణాలని తొలగించాలని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ నివేదికలో అనేకసార్లు ఉటంకించడమే ఇందుకు నిదర్శనం. అక్కడ మూసీ సుందరీకరణ చేస్తే టూరిజం పెరుగుతుంది, పర్యాటకం చాలా డెవలప్ అయిపోయి తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలో రియల్ ఎస్టేట్ కూడా దాంట్లో ఒక భాగం అనేది అనేక సార్లు పొందుపరిచారు. సో దీంతో అర్థమైపోతుంది ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం లేదా మూసీ సుందరీకరణ వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటో అనేది. నిన్న కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ను పురస్కరించుకొని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ చర్చ్ బిషప్ నెహేమియా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ జేఏసీ నాయకుడు సోలమన్ రాజు, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లియో లూయిస్ పాల్గొన్నారు. ఇక మరొక వార్త చూస్తే సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్బంధం అనే ఒక వార్త మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట 15 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. బుధవారం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన నేపథ్యంలో వీరి నిరసన శిబిరాన్ని రూరల్ పోలీసులు బలవంతంగా తొలగించి ఉద్యోగుల్ని పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు స్టేషన్లోనే బైఠాయించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరొక వార్త చూస్తే ఏ పనికైనా లంచమే, రాష్ట్రంలో పెచ్చుమీరిన అవినీతి, ఏడాది పాలన బాగాలేదు, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి. నివేదిక విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఏ మాత్రం బాగాలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. అవినీతి పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు, రాజకీయ నాయకులని స్పష్టం చేశారు. సో 1 year కంప్లీట్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి. కానీ ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా లేరని, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల సంతృప్తిగా లేరు అని స్వయంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈ మేరకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి చేసినటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నారు. మరొక వార్త చూస్తే మా దారికొస్తే సరే, లేదంటే ఖబర్దార్. క్రషర్ల యజమానులకు గనుల శాఖ వేధింపులు, భారీ జరిమానాలు, 2 మీటర్ల డీవియేషన్కు 21 కోట్ల పెనాల్టీ. ఇప్పటికే 261 క్రషర్లు సీజ్ అనే ఒక వార్త మనం చూస్తున్నాం. మూసివేత బాటలో మరికొన్ని, పరోక్షంగా బేరసారాలు హడలిపోతున్నటువంటి యజమానులని ఒక వార్త చూడొచ్చు. ఇక అకాల వర్షం, పంటలకు నష్టం, తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వర్షం కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయిపోయింది. మిర్చి చేన్లలోకి నీరు చేరింది. కళ్ళల్లో ఆరబెట్టిన మిర్చి నల్లబడి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి తోటలు పూత దశలో ఉండగా రాలిపోవడంతో పాటు తెగుళ్లు వచ్చి నల్లబడే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. ములుగులోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని నేర్పుతున్నటువంటి రైతులు చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట కొనుగోలు కేంద్రంలో నిలిచిన నీటిని బయటకు తీస్తున్నటువంటి రైతు. సో వెంటనే ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందిందని వార్త చూస్తున్నాం. ఇందాక మన ఏ పనికైనా లంచం అనేది జేడీ లక్ష్మీనారాయణ చేసినటువంటి రిపోర్ట్లో వెల్లడించిన రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు చూద్దాం. రాష్ట్రంలో అవినీతి ఉందా అంటే చాలా ఉందంటూ 76%, సాధారణంగా ఉందంటూ 14%, లంచం ఇవ్వకపోతే పనులు కావడం లేదు అంటూ 47.9%, అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ 28.4%, లంచం ఎలా ఇస్తారు డబ్బు రూపంలో అంటూ 63.7%, వస్తు రూపేణా 34.2%, మీ ప్రాంతంలో నిజాయితీ అధికారులు ఉన్నారా లేరు అంటూ 63%, ఉన్నారంటూ 20%, ఏసీబీ సిబిఐ ఈడీ వల్ల అవినీతి తగ్గుతుందా కొంచెం తగ్గుతుందంటూ 48% అంటున్నారు, ప్రయోజనం లేదంటూ 26% అంటున్నారు. సో ఇట్లా రాష్ట్రంలో ఏ పనికైనా లంచమే, అవినీతి బాగా
పెచ్చురిల్లిపోతుంది రాష్ట్రంలో అంటూ జేడి లక్ష్మీనారాయణ రిలీజ్ చేసినటువంటి ఆ నివేదికలో స్పష్టమవుతున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక మొన్నటిదాకా పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో ఉంచారు. ఆయన కామెంట్స్ మనం చూస్తున్నాం. జైల్లో పెట్టించి సీఎం పైశాచిక ఆనందం పొందారు. లగచర్ల ఘటనలో నాపై తప్పుడు కేసు, వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారు. పైనుంచి ఆదేశాలతోనే అరెస్టు. ఏ తప్పు లేకున్నా 37 రోజులు జైల్లో. కేటీఆర్ చెబితే నేను దాడి చేయించినట్లు ఎఫ్ఐఆర్ చేశారు. కేసులో కేటీఆర్ను ఇరికించే కుట్ర చేశారు. కేటీఆర్ను జైలుకు పంపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో కావాలని కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తనను వేధించాలనే ఉద్దేశంతో రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ రకంగా రైతుల్ని అడ్డం పెట్టుకొని రైతుల మీద దాడులు చేయించి తర్వాత ఆ నెపంతో నన్ను జైల్లో పెట్టించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి తనను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారంటూ పేర్కొంటున్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. పచ్చని అడవి స్ఫూర్తిదాయకం. మాజీ మంత్రి జోగురామన్న అంకిత భావానికి వందనాలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ మంత్రి జోగురామన్న పిచ్చి మొక్కల స్థానంలో పచ్చని అడవిని రూపొందించడం నిజంగా స్ఫూర్తిదాయకమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. బీసీ రిజర్వేషన్లు 60% అమలు చేయాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్బంధం. సీఎం పర్యటన నేపథ్యంలో మెదక్లో టెంట్ తొలగింపు. రూరల్ పోలీస్ స్టేషన్కు ఉద్యోగుల తరలింపు. సర్కారు తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. సైబర్ సూచనలో తప్పును సవరించండి. బీఎస్ఎన్ఎల్ సీజీఎంకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ లేఖ అని ఒక వార్త మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే లిఫ్టుల మంజూరు అంటూ కాంగ్రెస్ బీజేపీ చేసింది శూన్యమంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ముచ్చెర్ల లిఫ్ట్ ఎత్తిపోతల పథకం పనుల కోసం తెచ్చినటువంటి పైపుల్ని చూపిస్తున్నటువంటి జీవన్ రెడ్డి. నెక్స్ట్ మనం వార్త చూస్తున్నాం. సమాచార హక్కు లేనట్టేనా? రాష్ట్రంలో 22 నెలలుగా లేని ఆర్టీఐ కమిషనర్లు, అతి గతి లేని షార్ట్ లిస్ట్. కరువైన సర్కారు స్పందన. 20,000కు పైగా పిటిషన్లు అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకు సమాచార హక్కు ఉన్నట్టా లేనట్టా? ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయే వారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పోస్టులు భర్తీ కాలేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది దాటినా నియామకాలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సమాచార హక్కు కమిషన్ ఏర్పాటు విషయంలో న్యాయస్థానాల తీర్పుల్ని సైతం కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టింది. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి నెలలు గడిచినా అడుగు ముందుకు పడడమే లేదు. సమాచార హక్కు కమిషనరేట్లో ఏ ఒక్క కమిషనర్ లేక దరఖాస్తులు పేరుకుపోతుండగా అర్జీదారులు ఆర్టీఐ ఆఫీస్ చుట్టూ తిరిగి ఉత్త చేతులతో మళ్లీపోతున్నారు. నాడు ప్రతిపక్షంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆర్టీఐ యాక్ట్పై గంభీర ప్రకటనలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎం అయి ఏడాది గడిచిన అదే సమాచార హక్కు కమిషనర్ల నియామకాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన? కమిషనర్ల పదవీకాలం 2023 ఫిబ్రవరి 24న ముగిసింది. 22 నెలలుగా సమాచార హక్కు ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. కమిషనర్లు లేక దాదాపు 20,000కు పైగా అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర సమాచార కమిషనర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి మా చేతుల్లో ఏమున్నదన్న సమాధానం ఆర్టీఐ కమిషనరేట్ సిబ్బంది నుంచి ఎదురవుతోంది. 1:3 చొప్పున షార్ట్ లిస్ట్. ఆర్టీఐ ప్రధాన కమిషనర్ 6 కమిషనర్ పోస్టులకు 1:3 చొప్పున షార్ట్ లిస్ట్ తయారు చేశారు. నియామక విషయంలో ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కమిషనర్ల నియామకానికి హైకోర్టు విధించిన గడువు పూర్తయింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్లేందుకు ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దాదాపుగా 22 మంత్స్ అవుతుంది. 22 మంత్స్ నుంచి కూడా ఆర్టీఐ కమిషనర్ లేకపోవడంతో సమాచారం తెలుసుకోవడం కోసం ప్రజలకు ఎటువంటి దారి కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే మా చేతుల్లో ఏముందని ఆర్టీఐ కమిషనరేట్లో ఉన్నటువంటి సిబ్బంది నుంచి ఎదురవుతున్నటువంటి సమాధానాలు. గ్రామీణ అక్షరాస్యతలో పోర్. కింది నుంచి 2వ స్థానంలో తెలంగాణ. మనకన్నా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్. పురుషులు కాస్త నయం, మహిళలు అధ్వాన్నం. గ్రామీణ మహిళల అక్షరాస్యతలో తెలుగు రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. బీహార్, ఛత్తీస్గఢ్ కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెనుకబడ్డాయి. 2023-24 సంవత్సరంలో ఏపీ కింద నుంచి మొదటి స్థానంలో, తెలంగాణ కింద నుంచి 2వ స్థానంలో ఉన్నాయి. మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు విషయంలో కూడా తెలంగాణ, ఏపీ కింది నుంచి వరుసగా మొదటి, 2వ స్థానంలో నిలిచినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023-24లో గ్రామీణ అక్షరాస్యత శాతాలు మనం చూడొచ్చు. రాష్ట్రము పురుషులు, మహిళలు మొత్తం చూస్తే ఛత్తీస్గఢ్ పురుషులు 85%, మహిళలు 68.2%, మొత్తంగా 76.6%. అట్లా తెలంగాణ 79.3%, 61.1%, మొత్తం ఓవరాల్గా 69.2%. ఆంధ్రప్రదేశ్ 74.4%, మహిళలు 60.9%, ఓవరాల్గా మొత్తం 67.5% అక్షరాస్యత అనేది. ఇక ముఖ్యమంత్రి కోసం దర్శనానికి 3 గంటల పాటు బ్రేక్. మెదక్ చర్చి వద్ద
భక్తుల ఇబ్బందులు. మెదక్ చర్చికి సీఎం రేవంత్ రావడంతో భక్తుల్ని బయటకు తోసేస్తున్న పోలీసులు అంటూ ఒక వార్త చూస్తున్నాం. రేవంత్ కుటుంబానికి 2 కోట్ల సాయం. దిల్ రాజు ద్వారా చెక్కు అందించిన అల్లు అరవింద్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప సినిమా నిర్మాతలు మొత్తం కలిపి 2 కోట్ల సాయం అందించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, పుష్ప 2 నిర్మాత రవిశంకర్తో కలిసి బుధవారం కిమ్స్లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ను పరామర్శించారు. అనంతరం దిల్ రాజుకు ఆ చెక్కు అందజేశారు. కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య, న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన. ఏకశిల జూనియర్ కాలేజీ గర్ల్స్ క్యాంపస్ వద్ద ఉద్రిక్తత. హనుమకొండలోని ఏకశిల జూనియర్ కాలేజీ గర్ల్స్ క్యాంపస్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థిని కుటుంబీకులు, విద్యార్థి సంఘం నేతలు. ఇక మరో వార్త చూస్తే, బీమాకు తగ్గుతున్న గిరాకీ. 2023-24లో 4 నుంచి 3.7% క్షీణించిన వృద్ధి. ఏటా పడిపోతున్న కొత్త పాలసీ కవరేజీలు. IRDAI వార్షిక నివేదికలో తేటతెల్లం. ఓవైపు దేశంలో అందరికీ బీమా లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ముందుకెళ్తుంటే, మరోవైపు ఏటా పాలసీలు తీసుకునే వారి సంఖ్య క్షీణిస్తోంది. 2047 కల్లా ప్రతి భారతీయుడికి బీమా ఉండాలన్నది బీమా రంగ రెగ్యులేటర్ IRDAI ఆశయం. కానీ గత 2 ఆర్థిక సంవత్సరాల తీరు చూస్తే ఇది నెరవేరడం అంత ఈజీ కాదు అని స్పష్టమైపోతుంది. ఇక పసిడి పరుగు గడిచిన ఏడాదిలో 30% వరకు పెరిగిన ధరలు. 2025లో పెద్దగా మార్పు ఉండదంటున్న విశ్లేషకులు. ధరలు పెరగడానికి కారణాలు అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవడం, పెట్టుబడిదారులు ఈక్విటీల కంటే అతి విలువైన లోహాలకు మొగ్గు చూపడం. ఇక మరొక వార్త చూస్తే, అంగన్వాడీలపై సర్కారు చిన్న చూపు. నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం. 9 నెలలుగా అద్దె చెల్లించని సర్కార్, అటకెక్కిన హామీలు తీరని అవస్థలు. తీవ్ర ఆందోళనలో టీచర్లు, వర్కర్లు ఉన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ టీచర్లు మండిపడుతున్నారు. అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, వర్కర్లను ఉద్యోగ విరమణ పొందిన వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి హామీలు అటకెక్కించారని మండిపడుతున్నారు. అద్దె భవనాల్లో అంగన్వాడీలు సాగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 12,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం భవన యజమానులకు ఎప్పటికప్పుడు అద్దె చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలలుగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కనీసం పాలు కూడా ఇవ్వలేరా? అంగన్వాడీ కేంద్రాల్లో నిధులు లేక గర్భిణీలు, బాలింతలకు పాల పంపిణీ సరిగ్గా జరగడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు 2 నెలలకోసారి పంపిణీ చేయాల్సిన టెట్రా ప్యాక్ పాలను 3 నెలలైనా అందించడం లేదు. తమకు సకాలంలో పాల సరఫరా బిల్లు అందడం లేదని, అందువల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్నాయని చెబుతున్నారు. సో సరిగ్గా వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం లేకపోవడం వల్ల అటు వాళ్ళకి ఎవరైతే పాలు సరఫరా చేస్తారో వాళ్ళకు బిల్లులు చెల్లించలేక, తర్వాత అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలున్నాయి, ఆ అద్దె భవనాలు కూడా అద్దె సకాలంలో చెల్లించలేక అంగన్వాడీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దిశ చూపిన దశ తీర్పులు. 2024లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక పరిణామాలు. దేశమంతా పాత నేర చట్టాల స్థానంలో కొత్త వియాములు. చేతిలో రాజ్యాంగంతో న్యాయదేవతకు కొత్త రూపం. సో 2024లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక పరిణామాలు ఏమేం జరిగాయి మనం చూడొచ్చు. బిల్కిస్ బానో కేసు, ఎన్నికల బాండ్లు, లంచగొండి నేతల చట్టానికి అతిథులు కాదు, ఎస్సీ ఎస్టీల కోటా ఉపవర్గీకరణ, చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం, వారసత్వ చట్టం సెక్షన్ 6A, యూపీ మదర్సా విద్యా చట్టం, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా, బుల్డోజర్ న్యాయం తప్పు, కుల ప్రాతిపదికన జైళ్లలో వివక్షకు సంబంధించినటువంటి తీర్పులకు సంబంధించిన 2024 రౌండప్ చూడొచ్చు. సో ఇవి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. అయితే మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు మనం చూద్దాం. సాక్షి చూస్తే, సాక్షిలో సాగు రైతుకే భరోసా. రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధమని వార్త చూస్తున్నాం. పెట్టుబడి సాయం కోసం 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం. ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా మొత్తంగా 7 ఎకరాలకే పెట్టుబడి సాయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి గైడ్ లైన్స్ అని సాక్షి దినపత్రికలో మనం చూస్తున్నాం. ఒక కుటుంబం ప్రాతిపదికన ఇస్తారు. సో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలం పాటు రైతు ప్రాతిపదికన రైతు బంధు చెల్లించుకుంటూ వచ్చింది సకాలంలో, ఇంక్లూడింగ్ కరోనా సమయంలో కూడా. మొత్తం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కరోనా సమయంలో కూడా ఎటువంటి విరామం లేకుండా స్ట్రైట్గా రైతుకు అందించింది. అది రైతు క్రైటీరియాగా. కానీ ఇక్కడ ఒక కుటుంబం క్రైటీరియాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టుగా, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా కుటుంబం యూనిట్గా తీసుకుంటే ఆ కుటుంబానికి కేవలం 7 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అందించబోతోంది. సో దీంతో కొన్ని లక్షలాది మంది రైతులు రైతు బంధు లేదా రైతు భరోసాకు దూరం కాబోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో
రైతు యూనిట్గా ఒక రైతుకు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకి రైతు బంధు, ఇంకా వేరే ఎటువంటి క్రైటీరియా లేకుండా టోటల్గా రైతు ఆ రైతుకున్నటువంటి ఎకరాల సంఖ్య, సో దాని ఆధారంగానే రైతు బంధు అందించింది. కానీ వాళ్ళ కుటుంబంలో దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. ఆ ఇద్దరు ముగ్గురు పేరిట భూమి ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఎంత భూమి ఉన్నా ఓవరాల్ కుటుంబానికి మొత్తం కలిపి 7 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అందించబోతోంది. పెట్టుబడి సాయం కోసం 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం అని సాక్షిలో మనం వార్త చూస్తున్నాం. ఎన్ఆర్ఎస్సి సహకారంతో సాగు భూముల శాటిలైట్ సర్వే, క్షేత్రస్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో నిర్ధారణ, ఐటీ చెల్లింపు ధరలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్. సో ఇది అంటే దాదాపుగా మొత్తం రైతు భరోసా ప్రయోజనం పొందే అందరూ కూడా దీంట్లో కట్ కాబోతున్నారు. ఐటీ చెల్లింపుదారులు ఉంటే వాళ్ళు కట్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి ఎంత భూమి ఉన్నా కూడా ఇక వాళ్ళకి టోటల్గా 1 ఎకరానికి లేదు, 2 ఎకరానికి లేదు, టోటల్గా వాళ్ళందరూ కట్టు. ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలని పరిగణలోకి తీసుకోబోతున్న ప్రభుత్వం ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్, సంక్రాంతి నుంచి అమలు. రైతులు పెట్టుబడి సాయంలో తగ్గుదల, కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుండగా, రైతు బంధు ద్వారా 1,48,70,45 ఎకరాలకు సంబంధించి 65 లక్షల మంది రైతులకు సాయం అందుతూ వస్తోంది. ఏటా సగటున 13,000 కోట్ల చొప్పున 6 ఏళ్లలో 80,453.41 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ఇందులో 21,283.66 కోట్లు సాగులో లేని భూములకు, గుట్టలు రాళ్లతో కూడిన భూములకు అందాయని మంత్రి తుమ్మల అసెంబ్లీలో చెప్పారు. ఇలా సాగులో లేని భూములతో పాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో ఏటా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల మేర పెట్టుబడి సాయంలో కోతపడే అవకాశం ఉంది. దీంతో కొన్ని లక్షలాది మంది రైతులు ఈ ప్రభుత్వం అందించబోతున్నటువంటి రైతు భరోసాకు దూరం కాబోతున్నారు. సో ప్రభుత్వం చాలా గొప్పగా హామీలు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, రైతులకు భిక్షం వేస్తున్నారు, మేము వస్తే 15,000 ఇస్తాం, రైతు ఆత్మగౌరవం పెంచుతాం అన్నారు. కానీ ఇట్లా పెంచినట్టే పెంచి టోటల్గా మొత్తం రైతుల సంఖ్యను తగ్గించేశారు. తర్వాత లబ్ధి పొందబోయేటువంటి ఎకరాల సంఖ్యను కూడా తగ్గించేశారు. అటు ఎకరాలు తగ్గిపోయినాయి, రైతులు తగ్గిపోయారు. రైతుల్లో చాలామంది ఐటీ చెల్లింపుదారులకు ఇంకా సాయం అందదు, ప్రభుత్వ ఉద్యోగులకు సాయం అందదు, ప్రజాప్రతినిధులకు సాయం అందదు. సో ఇట్లా అందరినీ కట్ చేసుకుంటూ పోతే కొన్ని లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్, కేవలం చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే ఇది రాబోతోంది. సో ఇక పెంచి ఏం లాభం, పెంచిస్తామని గొప్ప మాటలు చెప్పి అసలుకే మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సో ఇది మనం సాక్షిలో కనిపిస్తున్నటువంటి వార్త. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతిలో రాహుల్ గాంధీ ఫోటో మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రజాపాలన బేష్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కితాబిచ్చారు. రాహుల్ గాంధీ హామీలన్నీ అమలు చేసే దిశగా సాగుతున్న తెలంగాణ సర్కార్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ కార్యక్రమాలకు ప్రత్యేక అభినందనలంటూ రాహుల్ గాంధీ మంత్రి పొన్నం ప్రభాకర్కు లేఖ రాశారు. సో ప్రజాపాలన బేష్ అంటూ తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి కితాబునిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ ప్రజలేమో మాకు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు, సో ఎట్లా ప్రజాపాలన బేష్ అంటూ పొన్నం ప్రభాకర్కి లేఖ రాశారు. నిజంగా మరి ఇక్కడ అమలవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారా కేంద్ర నాయకత్వానికి? సో ఎందుకు మరి ప్రజాపాలన ఎక్కడ బేష్ ఉంది అని రాహుల్ గాంధీకి అనిపిస్తోంది. 6 గ్యారంటీల అమలు అనేది టోటల్గా పక్కన పోయినాయి. 6 గ్యారంటీల అమలు కాంది ఎక్కడ ప్రజాపాలన బేషు, ఎట్లా ప్రజాపాలన బేష్ అంటూ రాహుల్ గాంధీ కితాబునిస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలో 100 రోజుల్లో అమలు చేస్తామనేటువంటి అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో 13 ఇంక్లూడింగ్ హామీలు ఉన్నాయి. ఆ హామీల్లో కేవలం ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పించి ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. 500 గ్యాస్ సిలిండర్ అనేది కూడా అది కూడా చాలా తక్కువ మందికి అందుతుంది. దాంట్లో కూడా లబ్ధిదారులు చాలా ఇంకా లక్షలాది సంఖ్యలో మిగిలి ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా హామీ ఇస్తున్నప్పుడు మాట ఇస్తున్నప్పుడేమో తెలంగాణలో మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు. కానీ కేవలం అది ఎక్స్ప్రెస్లు లేదా పల్లె వెలుగులు అంతవరకు మాత్రమే పరిమితం చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో ఆ హామీ కూడా ఫుల్ఫిల్ కానట్టే తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. సో ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ప్రతి ఆర్టీసీ బస్సులో అది సూపర్ లగ్జరీ కానీ, డీలక్స్ కానీ, ఇంకేదైనా కానీ, అవసరమైతే ఏసీ బస్సు కానీ అదంతా ఆర్టీసీ కిందికి వస్తుంది. కాబట్టి దాని అన్నింటిలో ఫ్రీగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ హామీ పరిపూర్ణమైనట్టు. కానీ కేవలం ఎక్స్ప్రెస్ వాటిలలో, పల్లె వెలుగు వాటిలలో ఇచ్చేసి టోటల్గా అది కూడా అమలు చేశామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా పూర్తి స్థాయిలో అమలు కానట్టే అనేది తెలంగాణ ప్రజలు చెబుతున్నటువంటి మాట. రైట్, ఇక తెలంగాణ టుడే. ఓకే, తెలంగాణ టుడే వస్తే టీజీ ఫేసెస్ డబుల్ బ్లో టు లోడ్ అవుతుంది.
ఎస్ టీజీ ఫేసెస్ డబుల్ బ్లో డ్యూ టు సెంటర్స్ బయాస్ స్టేట్స్ అపంతి అనే వార్త చూస్తున్నాం. ఇంజస్టిస్ కంటిన్యూస్ ఇన్ రిలీజ్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆఫ్ సిఎస్ఎస్ ఫండ్స్ అనే ఒక వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.